చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సార్ నా మ్యారేజ్ డేట్ బాగాలేదు, రీమ్యారేజ్ చేసుకోవాలంటే మా భర్త ఒప్పుకోవట్లేదు, మా భార్య ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి అంటే కొద్దిగా అయినా సరే ఆ మ్యారేజ్ ఫలితాన్ని అంటే నెగటివ్ ఫలితాన్ని పోగొట్టుకోవాలంటే మేము ఏప్రిల్ 19th రోజున రీమ్యారేజ్ చేస్తున్నాం. అది కూడా సండే రోజు వచ్చింది. ఈ సండే రోజున మీరు పాల్గొనదలిస్తే గనక మీకు రూమ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ అవన్నీ ఉంటాయి. దీనికి సంబంధించిన ఫీజు ఒకటి ఛార్జ్ చేస్తున్నాం. ఇక్కడ మేము చేసేది మీకు కొద్దిగా ప్రాబ్లమ్స్ తొలగాలంటే గణపతి విఘ్న హోమం ఒకటి చేస్తున్నాం. తర్వాత దానికి సంబంధించి ఇంకా చాలా ఉంటాయి. ఆ తర్వాత భూవరాహ పాశుపత హోమం అంటే భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మీకేమన్నా ఆస్తులు లేకపోయినా సరే కొద్దిగా మీకు అలవడి అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భూవరాహ పాశుపత హోమం చాలా పవర్ఫుల్ హోమం ఇది. తర్వాత సత్యనారాయణ వ్రతం పెళ్లి అయిన తర్వాత చేస్తాం కాబట్టి ఈ మూడిట్లో మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే కనుక పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి మీకంటే ఒకవేళ చాలా ఏజ్డ్ ఉంటారు, లేకపోతే కొంతమంది నమ్మకం లేకపోయి ఉండొచ్చు, కనీసం ఈ హోమాలు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ తర్వాత రోజుల్లో ఎప్పుడైనా సరే రీమ్యారేజ్ చేసుకోవచ్చు. కొద్దిగా మీకు ప్రాబ్లం అనేది తొలగి ఇక్కడ మీకు ఖర్చులు ఏం తగ్గుతాయంటే మీకు తాలిబొట్టు అనేది తగ్గుతుంది, మెట్టెలు అనేది తగ్గుతాయి, బట్టలు అనేది తగ్గుతాయి. ఉన్న బట్టలతో రావచ్చు, గణపతి విఘ్న హోమం చేసుకోవచ్చు, మళ్ళీ పెళ్లికి సంబంధించిన దాంట్లో భూవరాహ పాశుపత హోమం చేసుకోవచ్చు, సత్యనారాయణ ఈ మూడిట్లో మీరు పాల్గొనవచ్చు. తక్కువలో ఖర్చులు అయిపోతుంది. ఫుడ్ అకామిడేషన్ సంబంధించిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. థ్యాంక్ యూ.